వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ తెలుసుకుందాం. నాగవల్లి నిజం తెలుసుకుంది. అసలు వాళ్ళ భావన ఏం చేస్తుందో వీడియోలో తెలుసుకుందాం. ఇంకా సత్యభామ ఫోన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ మధు వాళ్ళ అమ్మ నాన్న అంటారు, ఏంటండి కంగారు పడ్డారు, నీరు కంగారు పడ్డారు, అలాగే నేను కూడా కంగారు పడి చిన్ని విషయాలు ఏం చెప్పలేము మనం చిన్నప్పటి విషయాలు అని అంటాడు. తర్వాత ఏమన్నా నిజాలు చెప్పడానికి నేను ఏమన్నా చిన్ని సొంత తండ్రినా కాదు కదా అని అంటాడు. నాగవల్లి బాలరాజు దగ్గరికి వస్తుంది. రాగానే హలో బాలరాజు ఎలా ఉంది గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్ బాగుందా, ఈ గెస్ట్ హౌస్ బాగుందా, అన్ని సౌకర్యాలు బాగున్నాయా అని అంటది. రోజు కంగారు పడకు, నిన్ను నీ కూతుర్ని మీ ఆవిడ దగ్గరికి పంపిస్తామంటే బాలరాజు నవ్వుతాడనమాట. అప్పటి నుంచి నవ్వుతున్నాడు మేడం, ఎందుకోసం అంటే మీరు చిన్నికి భయపడి పిల్లిలా ఇతన్ని దాచుతున్నారంట. అంటే స్టాప్ ఇట్, ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నావు అని. టికెట్ గాడు నిన్ను తప్పించడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఆ తిలక్ గాడు మా బావని పొలిటికల్లా దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నిస్తాడు. అందుకోసమని నేను ఎక్కడ తప్పలకు అవకాశం ఇవ్వద్దని నిన్ను ఇక్కడ దాచాం. అరే బాలరాజు, నీకు ఒక విషయం చెప్పనా, నాగపాము పగ 12 ఏళ్ళే ఉంటుందేమో, కానీ నాగవల్లి పగ చచ్చే వరకు ఉంటుంది. అక్కడిని చంపిన ఎవరు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేస్తామంటే ఆయన అంటాడు బాలరాజు, అయితే మా ఫ్యామిలీ కాదు మా చుట్టాలంగిన చంపేసేయనంటే ఏంటి మాట్లాడుతున్నావు అంటే, అసలు నీకు పగ ఏంటి, మీ అక్కని చంపిన వాళ్ళని కదా, అసలు కావేరే మీ అక్కని చంపలేదు అని అంటాడు. ఫ్యామిలీని చంపినా కానీ నీ పగ చల్లారదు కదా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు, కావేరి చంపకపోవడం ఏంటి అని అంటే, అవును మళ్ళా అని అంటే, కావేరి చంపకపోతే ఎవరు చంపారు చెప్పంటే, చెప్తే నీ గుండె పలిగిపోతుందంటే ఇప్పుడు చెప్తావా చెప్పవా అని స్టిక్ తీసుకుంటుంది అనమాట. కట్టె తీసుకొని చెప్తావా చెప్పవా అని. అక్కని చంపింది, అతి దారుణంగా చంపింది ఎవరో కాదు, దేవా, నీ బావ దేవానే చంపాడు ఆస్తి కోసం అని చెప్తాడు. మన నాగవల్లి షాక్ అవుతుంది. మధు ఫోన్ని ట్రాక్ చేస్తూ ఒక ప్లేస్కి వస్తారనమాట. రాగానే సిగ్నల్ ఇక్కడే ఆగిపోయింది అని అంటే మొత్తం వెతుకుతే మధు ఫోన్ అనేది దొరికితే మ్యాడీ అంటాడు, ఇది మధు ఫోన్ అని అంటే, ఇలాంటి ఫోన్ చాలా ఉంటాయి కదా, నువ్వు కంగారు పడకు అనవసరంగా అని అంటాను. తను ఫోన్లో మ్యాడీ ఫోటో ఉంటుంది. మ్యాడీ ఫోటో ఉంటే దాని ఫోటో వెనకాల ఒకటి రాసి ఉంటుంది అనమాట. హనుమంతుని గుండె తీలుస్తే మన రాముని ఫోటో ఉంటుంది కదా, అలాగే మధు గుండె చీలుస్తే నా మ్యాడీ ఉంటాడు అని ఉంటుంది అనమాట. మా మధు ఎంతగా ప్రేమిస్తుందో, నేను చిన్నిని ఎంతగా ప్రేమించాను, అలాగే మధు గిట నన్ను అంతగా ప్రేమించింది. నన్ను ఇంతగా ప్రేమించి 4 గోడల మధ్యలో ఫ్రెండ్స్లా ఉందామంటే తన ప్రేమని దాచుకొని నాతో మంచిగా ఉన్నది. అలాంటి మనిషిని నేను బాధ పెట్టాను అని అంటాడు మ్యాడీ. మధు నేను కాపాడుకోవాలి, నా మధు నాకు కావాలి, మధు లేని జీవితం నాకు అస్సలు వద్దు అని అనిపిస్తుంది అని అంటాడు మ్యాడీ. ఇంతగా ప్రేమిస్తున్న మధుని నేను నీ ముందు తెచ్చి పెడతాను, నువ్వేం కంగారు పడకు, నేను తీసుకొచ్చి నీకు ఇస్తాను కదా అని అంటే, సరే వెళ్దాం పదా అని వెళ్ళిపోతాను. అప్పటి నుంచి చిన్నిని ఎంతగా ప్రేమించాడో అంతకన్నా ఎక్కువ మధుని ప్రేమిస్తున్నట్లున్నాడు. అందుకే ఇంతగా ఫీల్ అవుతున్నాడు. నాగవల్లి వచ్చి వాళ్ళ అక్క ఫోటో ముందు నిలబడి, బాలరాజు చెప్పినా వాళ్ళ అక్కని మా బావనే చంపేశాడని చెప్పగానే నేను తట్టుకోలేకపోయానక్క అని అంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ నీ ఆస్తి కోసమే నిన్ను చంపేశాడని చెప్పగానే నా రక్తం మలిగిపోయింది. రివాల్వర్ తీసుకొని పాయింట్లో బావని చంపేయాలని అనిపించింది. ఆట వినగానే రివాల్వర్ తీసుకొని బావ నెత్తిలో షూట్ చేయాలనిపించింది. తర్వాత ఆ టైంలో బావ లేడు కాబట్టి సరిపోయింది అనేసరికి వాళ్ళ బావ ఆమె ఎదురుగానే ఉంటాడు. రాజు ఏదో చెప్తే నువ్వు నమ్మేస్తావా అంటే, అవును నమ్మేశాను, నువ్వు అప్పుడే నా కళ్ళ ముందు ఉండితే నేను షూట్ చేసి పడేసేదాన్ని అని అంట. మెడలో నువ్వు తాళి కట్టావని, అలాగే నా పసుపు కుంకుమ ఎక్కడ పోతుందని నేనేం ఆలోచించేదాన్ని కాదు, నిన్ను షూట్ చేసి పడేసేదాన్ని. కిరాతంగా మా అక్కని చంపేసి ఆస్తిని కాచేసి అలాగే మంచి వాళ్ళ నటిస్తున్నావు. అప్పుడే నేను షూట్ చేయాలనిపించింది, నిన్ను కాల్చి పడేయాలనిపించింది. కానీ అదే ఆవేశంతో నేను వచ్చి ఒక ఆలోచన నాకు వచ్చింది. ఆలోచన మొదలైంది, మా అక్కని నువ్వు ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు. మా అక్క చనిపోగానే ఎంతమంది నీకు ఎన్ని చెప్పినా కానీ ఒక్కనివి అలాగే మినిపోయావు, కానీ పెళ్లి చేసుకోలేదు. ఎంత ఫోర్స్గా నన్ను పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. అదే ఆస్తి కోసం అంటే అప్పుడే నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళవు. వాళ్ళ కూతుర్ని కాపాడుకో కోసం వాడు అబద్ధం చెప్పిండని నాకు అర్థమైంది. మన ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టిన వాడిని అప్పుడే చంపేయాలని అనిపించింది. చంపి నా పగ తీసుకొని వస్తానంటే నాగవల్లి ఆగు అని అంటాడు. ఇప్పుడు ఎందుకు బావా అని అంటే, ఇప్పుడు చంపొద్దు అని అంటే, లేదు ఇప్పుడే చంపాలంటే వద్దు అని. నేను ఛాలెంజ్ చేశాను, చిన్నిగిడ దొరికినాక ఇద్దరిని కలిపి చంపేస్తానని వానికి ఛాలెంజ్ చేశాను. చంపేశామనుకో నేను ఓడిపోయినట్లయితుంది, నాకు వాని దగ్గర ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అని అంటే, సరే బావా నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ గాడ్ ఈరోజు నాగవల్లి ఆవేశం చూసి నాకు చావు మూడింది అనుకున్నాను. చూసి ఏంటని చెల్లెలకి ఇంత ఆవేశము, ఆ ఆవేశం మధ్యలో ఆలోచన ఇంత గ్యాప్ ఉంది కాబట్టి నేను బతికిపోయాను. దాని ఆవేశంలో నేను ఆ పక్కన ఉండింటే నన్ను చంపి పడేసేది. అప్పుడు నీ పక్కన నా ఫోటో గిట ఉండేది. నేనే వాళ్ళ అక్కని చంపానని నాగవల్లికి అస్సలు తెలియకూడదు అని అంటాడు.
కూర్చుంటాడు. కూర్చొని మధు ఫోటో వెనకాల రాస్తారు కదా, అవి చదువుకుంటూ కూర్చుంటాడు. తర్వాత వాళ్ళ సత్యభామ వస్తుంది. వచ్చి తను అంటది, మధుకి తెలుసు కదా చిన్నప్పటి నుంచి చిన్నిని ప్రేమించాడని, తర్వాత మధు ఎలా లవ్ చేస్తుంది అని ఆలోచన వస్తుంది. తర్వాత మ్యాడీకి పోయి అడుగుతుంది, నీకు ఒక డౌట్ అడగనానంటే అది చెప్పు అడుగు అంటే, నీకు చిన్నిని లవ్ చేస్తున్నావు అని మధుకు తెలుసా అని అంటే తెలుసు, మళ్ళీ మీ ఇద్దరు కలవాలని చాలా కోరుకుంది కదా, మళ్ళీ తను ఎందుకు ప్రేమిస్తుంది అని అంటది. చిన్ని ప్రేమించావని మధుకు తెలుసు, మీ ఇద్దరు కలివాలని తను చూడిసింది, అలాగే మీ ఇద్దరు కోరుకుంది. అలాంటి అమ్మాయి నిన్ను ఎలా ప్రేమించింది అని అంటే, నీకు ఆశ్చర్యపోతున్నావా అనుమానిస్తున్నావు అంటే, ఒక పోలీస్ ఆఫీస్గా అనుమానిస్తున్నాను, ఒక ఫ్రెండ్లా ఆశ్చర్యపోతున్నాను అని అంటారు. పెళ్లి అయినప్పుడు నువ్వు పెళ్ళే కాదు అనుకున్నప్పుడు అలా మధుకిట అనుకోవాలి కదా. చిన్నిని ప్రేమిస్తున్నావని మధుకు తెలిసినప్పుడు ఏ అమ్మాయికిట ఒక అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తే అలా అసలు ప్రేమించదు, అలా మధు ఎందుకు చేసిందని